వచ్చే ఏడాది నాటికి 15% వృద్ధి సాధనే లక్ష్యంగా ఈ నెల 25, 26 2 రోజుల పాటు ఏపీ ప్రభుత్వం కలెక్టర్ల సదస్సు నిర్వహించనుంది. సచివాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో ఈ సదస్సు జరగనుంది. గతానికి భిన్నంగా కలెక్టర్ల సదస్సు నిర్వహించడానికి ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది. వచ్చే వేసవికాలంలో తాగునీటి సమస్య, పశుగ్రాసం, పశువులకు త్రాగునీటి లభ్యత, సీజనల్ వ్యాధుల నివారణ, ఉపాధి హామీ పథకం అమలు వంటి అంశాలు ప్రధానంగా చర్చకు రానున్నాయి. పీఎం సూర్యఘర్ పేరుతో ప్రతి నియోజకవర్గంలో 10,000 ఇళ్లపై రూఫ్ టాప్లు ఏర్పాటు చేయడంపై కూడా ప్రభుత్వం ఈ సదస్సులో ఫోకస్ పెట్టింది. ప్రతి 3 నెలలకు ఒకసారి కలెక్టర్ల సదస్సు నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం భావించింది. దీనిలో భాగంగా ఇప్పటికే కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చాక 2 సార్లు కలెక్టర్ల సదస్సు నిర్వహించిన ప్రభుత్వం వచ్చే మంగళ బుధవారాల్లో 2 రోజుల పాటు సచివాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహిస్తుంది. 15% వృద్ధి లక్ష్యంగా రానున్న ఏడాది కాలానికి రాష్ట్రంలోని 26 జిల్లాల కార్యాచరణ ప్రణాళికలను 2 రోజుల పాటు అమరావతిలో జరిగే కలెక్టర్ల సమావేశంలో ఆవిష్కరించనున్నారు. 2 రోజుల ఈ సమావేశంలో మొదటి రోజు 9, రెండో రోజు 17 జిల్లాల కార్యాచరణ ప్రణాళికలు ఆయా జిల్లాల కలెక్టర్ల ప్రజెంటేషన్ ద్వారా వివరించనున్నారు. ప్రతి జిల్లాకు 20 నిమిషాలు కేటాయించారు. ఇందులో 10 నిమిషాలు కార్యాచరణ ప్రజెంటేషన్, 5 నిమిషాల సమస్యల వివరణ, ఇంకో 5 నిమిషాలు వాటిపై చర్చించనున్నారు. తమ జిల్లాలో వివిధ సమస్యలను కలెక్టర్లు ప్రభుత్వం దృష్టికి తీసుకురానున్నారు. తొలి రోజు భూముల వ్యవహారం, భూ సర్వేపై సీసీఎల్ఏ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో గత 5 ఏళ్లలో ఎన్నో అక్రమాలు జరిగాయని భావించిన ప్రభుత్వం భూ అక్రమాలు చోటు చేసుకున్న జిల్లాలో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రుల నుండి నివేదికలను గత సమావేశంలో కోరారు. ఈ సమావేశంలో వాటిపైన చర్చించనున్నారు. వీటితో పాటు నగర వనాలు, పచ్చదనం, ఏకో టూరిజం వంటి అంశాలపై అటవీ పర్యావరణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. సంక్షేమ పథకాల అమలుపై ఆయా శాఖల కార్యదర్శులు ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. P4 కార్యక్రమంపై ప్రణాళిక శాఖ ముఖ్య కార్యదర్శి వివరించనున్నారు.